పచ్చి రొయ్యల కర్రీయే సూపర్ అనుకుంటున్నారా? లేదు, ఎండు రొయ్యల కర్రీ అయితే పచ్చి రొయ్యలు మించిపోతుంది. నాకైతే 3 పూటలు ఇది పెట్టిన ఆనందంగా తినేస్తాను, అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ప్యాన్లో వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఈలోపు పక్కన రొయ్యలను అయితే శుభ్రంగా వాష్ చేసుకుని గిన్నెలో వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసి సిమ్లో పెట్టి 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం పసుపు వేసి తర్వాత మనం వేయించుకున్న రొయ్యలు కూడా వేసేసి కొంతసేపు మగ్గిన తర్వాత కారం వేసి అది కూడా కొంతసేపు మగ్గిన తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. టమాటాలు అయితే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది. పెద్దవి అయితే నేను 2 తీసుకున్నాను, లేదంటే చిన్నవి 4 తీసుకోవచ్చు. టమాటాల వల్ల టేస్ట్ అయితే పెరుగుతుంది. చింతపండు పులుపు ఏం వేయాల్సిన లేదు. తర్వాత సరిపడా వాటర్ కోసం మగ్గిన తర్వాత ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేసి సిమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు ఉడకనించుకుంటే కర్రీ అయితే చాలా సూపర్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి.